ప్రైజ్ ద లార్డ్. పాపం వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాల కోసం ఆశపడి యేసుక్రీస్తు వారిని అమ్మినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ డబ్బులతో అతను సంతోషంగా ఉన్నాడా అంటే లేడు. ఈ రోజుల్లో అనేక మంది పాపం ద్వారా ధనాన్ని సంపాదించి ఆ డబ్బుతో సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. మంచి ఇండ్లు కట్టుకోవాలి, మంచి వస్త్రాలు కట్టుకోవాలి, లేకపోతే మంచి ఆహారం తినాలి అనుకుంటున్నారు, కానీ అవేమీ వారు చేయలేకపోతున్నారు. ఆ డబ్బులతో ఒకవేళ దేవుని పరిచర్యకి, దేవుని సేవకులకి, దేవుని పనివారికి ఇస్తే పాపం పోతుంది అనుకుంటున్నారు. ఆ డబ్బుల ద్వారా వారు పాపాన్ని పోగొట్టుకోవాలి అనుకుని దేవుని పనికి ఇస్తే తద్వారా భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వక్ర మార్గంలో కాకుండా కష్టపడి పనిచేసే కృప దేవుడు మనందరికీ దయచేసి పాపం వల్ల వచ్చే జీతాన్ని కొట్టివేయునుగాక.